మనం ఇచ్చే వాయనంలో నానబెట్టిన శనగలు, మనం ఇచ్చే వస్త్రాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. నానబెట్టిన శనగలు మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టి, వాటిని వాయనంగా మనం పిలిచిన సువాసనలకి ఇస్తూ ఉంటాం. నానబెట్టిన శనగలు ఎంత త్వరగా అంకురిస్తూ ఉంటాయో, ఎంత త్వరగా మొలకలు వస్తూ ఉంటాయో, అలాగే మన ఇంటి వంశం కూడా అలా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోటి నానబెట్టిన శనగల్ని మనము మన ఇంటికి పిలిచిన స్త్రీలకి వాయనంగా ఇస్తూ ఉంటాం. అలాగే పళ్ళు వాయనంగా ఇస్తూ ఉంటే మన సంతానానికి ఆయురారోగ్యాలు బాగుంటాయన్నది దాని వెనుక ఉన్న ఉద్దేశం. అలాగే వస్త్రాలు సమర్పించమని చెప్తూ ఉంటారు. అవకాశం ఉన్నవారు చీరలు, రవికలు అలాంటివి సమర్పిస్తూ ఉంటారు. అవకాశం లేని వాళ్ళు ఓన్లీ బ్లౌజ్ ఇస్తూ ఉంటారు. అయితే ఎందుకు ఇవ్వాలి, ఈరోజు ఎవరు కుట్టించుకోవట్లేదు కదా, అవి ఎవరికో తిప్పేస్తున్నారు, లేదా ఏదైనా స్టీల్ సామాన్లో ఏదైనా ఇస్తే వస్తువులు వాడుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వస్తున్న అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ వల్ల కానీ వింత విషయాలు వస్తువులు చూసి అవే మనం వాయనంలో ఇవ్వడం అనేది ఈ మధ్య వస్తున్న సంప్రదాయంగా మారింది. కానీ వస్త్రాలే ఎందుకు ఇవ్వాలి అన్నదానికి వెనకాల ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, వస్త్రదానం చేయడం వల్ల మనకి ఆయుష్ పెరుగుతుంది. అందుకని వస్త్రాలని మనము అమ్మవారికి సమర్పిస్తాం కదా, వస్త్రద్వయం సమర్పయామి అన్నప్పుడు అమ్మవారికి 2 వస్త్రాలు సమర్పిస్తూ ఉంటాం. అలాగే మనం ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కూడా 2 చొప్పున ఇవ్వచ్చు. 2 బ్లౌజ్ పీస్లు కొనలేని వారు ఒక కర్చీఫ్ని, ఒక బ్లౌజ్ పీస్ని కూడా వాయనంగా ఇవ్వడం వల్ల చక్కగా మనకి ఆయుర్దాయానికి సంబంధించిన అంశాలలో ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని చక్కగా మనం ముత్తైదువులకి తాంబూలం ఇచ్చినప్పుడు నానబెట్టిన శనగలు, పళ్ళు, తమలపాకులు, వక్కలు, అలాగే బ్లౌజ్ పీస్లు ఇవి వాయనంగా ఇవ్వడం వల్ల మనకి సంతానానికి మంచి జరుగుతుంది, ఆరోగ్యానికి మంచి జరుగుతుంది, ఆయుష్కి మంచి జరుగుతుంది. దీని వెనకాల ఇంత విజ్ఞానం ఉంది కాబట్టి అందరూ తాంబూలం విషయంలో వాళ్ళు ఏం చేస్తారు ఇంటికెళ్ళి అనే ఆలోచనలు తగ్గించుకుని, మనం ఏం చేయాలనేది పెంచుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుదాం. శ్రీమాత్రే నమః.